మేము 5 సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్నాం, 19 నుంచి 24 వరకు. మా 5 ఏళ్ల అధికారంలో ప్రొద్దుటూళ్ళ కానీ ఎక్కడే కానీ ఏ విలేకరిపైన కేసులు లేవు, ఏ విలేకరిపైన అరెస్టులు లేవు, ఏ యూట్యూబర్ ఛానల్ పైన కేసులు లేవు, ఏ యూట్యూబ్ ఛానల్ నడిపే ఆ ప్రతినిధి పైన కక్ష సాధింపు చర్యలు లేవు. ఇదేందయ్యా ఇది? వీళ్ళు ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు కాలే, పెద్ద పెద్ద విలేకరుల మీద కేసులు పెడతారు, పెద్ద పెద్ద మీడియా ఛానళ్ళ ప్రతినిధుల మీద కేసులు పెడతారు, ప్రొద్దుటూళ్ళు వచ్చే యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసులా? యూట్యూబర్ ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నడిపే మీలాంటి వాళ్ళ మీద కూడా కేసులు ఏంది? ఇది ఎస్పీకి పోయి కంప్లైంట్ ఇచ్చేది ఏంది? ఆ పిల్లోని పేరు ఏం పేరు? మన పొద్దుటూరు సురేష్, ఏం టీవీ అది యూట్యూబ్? ఎస్టీవీ, గంజి సురేష్, ఎస్టీవీ. ఏ నా పిల్లోడు చేసిన నేరం? శివచంద్రారెడ్డికి సంబంధించి ఒక దళిత మహిళ అంబేద్కర్ విగ్రహం దగ్గర నాకు శివచంద్రారెడ్డి అన్యాయం చేసినాడు, నా భూమి విషయంలో నాకు న్యాయం జరగకపోతే ఇక్కడ సూసైడ్ చేసుకుంటా అని చెప్పి ఆమె బహిరంగంగా ప్రకటన చేసింది. బహిరంగంగా చేసిన ప్రకటనను వార్తగా చూపించరా? పత్రికల్లో రాయరా? మీడియా ఛానళ్లలో ప్రసారం కాదా? మరి దానికెందుకు ఎస్పీకి కంప్లైంట్ ఇచ్చి ఎస్పీ పోలీసు వాళ్ళు చెప్తే తాలూకా సిఐ వాళ్ళని రమ్మని, ఆ గంజి సురేష్ను రమ్మని వాళ్ళ మీద కేసు పెడతామని, లేకుంటే డిఎస్పీ గారికి కంప్లైంట్ ఇచ్చి, మీ మీద కంప్లైంట్ ఇచ్చి, వరదరాజిరెడ్డి కంప్లైంట్ ఇచ్చి, ప్రజాస్వామ్యములో పత్రికల పైన, పత్రికల్లో వార్తలు రాసే జర్నలిస్టుల పైన తప్పుడు కేసులు ఆరోపించడం, వాళ్ళను భయపెట్టడం, జైలుకు పంపించే కార్యక్రమం చేయడం, కేసులు నమోదు చేసే కార్యక్రమం చేస్తే ఈ దేశంలో ప్రజాస్వామ్యము నిట్ట నిలువున కూని అయిందని, ఏ రోజైతే పాత్రికేయులకు స్వేచ్ఛ ఉండదో, ఏ రోజైతే పాత్రికేయులకు కూడా ఈ బెదిరింపులు, కక్షాదింపు చర్యలు ప్రారంభమవుతాయో ఈ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం 100కు 100% మానభంగానికి గురైందని అర్థం. మానుకోవాలా? నేను పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పాత్రికేయ మిత్రుల పైన కానీ, యూట్యూబర్ ఛానల్స్ పైన కానీ తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం, బెదిరించే కార్యక్రమం, పోలీస్ స్టేషన్లు పిలిపించే కార్యక్రమం, తెలుగుదేశం పార్టీ నాయకులను సంతృప్తి పరిచే దానికోసం మీరు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం చేసిన వాళ్ళు అవుతారు. ఈ తప్పుడు వాదనను తీసుకుపోయే తెలుగుదేశం పార్టీ నాయకులను మీరు ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. భవిష్యత్ కాలంలో మీరు దీనికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. నేను ప్రొద్దుటూళ్ళు అయితే పాత్రికేయ మిత్రుల పక్షాన గట్టిగా నిలబడతా. తప్పుడు కేసులు పెట్టినా, వాళ్ళని బెదిరించే కార్యక్రమం చేసినా పోలీస్ స్టేషన్లకు కూడా మేము వస్తాం.